కూరలతో అయితే పొంగల్ చేస్తున్నాను నేను. కింద నేను పకోడీ కూడా చేశాను. ఫస్ట్ తిను. హాయ్, వెల్కమ్ టు కోనసీమ ఉత్తరాంధ్ర ముచ్చట్లు. సో ఈరోజు చేయబోయే డిష్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు థంబ్నెయిల్లోని, పొంగల్ అనేది. సో ఆ పొంగల్ దేంతో చేస్తున్నాను అనుకుంటున్నారు? కొర్రలతో చేస్తున్నా. దాన్ని ఫాక్స్టైల్ మిల్లెట్స్ అని కూడా అంటారు. నేను ఆల్రెడీ నా డిమార్ట్ హాల్లో మీకు చెప్పుంటా కదా నేను ఈసారి చాలా మిల్లెట్స్ తెచ్చాను, వెరైటీ ఆఫ్ మిల్లెట్స్ తెచ్చా. లైక్ ఫాక్స్టైల్ మిల్లెట్, కోడు మిల్లెట్స్, పర్ల్ మిల్లెట్ అవన్నీ. సో వాటితో ఒక్కొక్క వెరైటీతో ఒక్కొక్క రెసిపీ ట్రై చేద్దామని అనుకున్నా. సో ఈసారి అయితే నేను ఫాక్స్టైల్ ఆల్రెడీ యూస్ చేస్తున్నా. నాకు అన్ని మిల్లెట్స్లోని కొంచెం ఫాక్స్టైల్ ఏంటంటే తినడానికి కూడా కొంచెం టేస్టీగా అనిపించింది. సో సరే దీంతో ఒకసారి పొంగల్ ట్రై చేసి చూద్దాము. ఈరోజు లంచ్ కూడా నేను ఓన్లీ ఇంకా మా పాపకు కూడా ఈరోజు మిల్లెట్సే ఇద్దాము. రోజు రైస్ ఇస్తున్నాం, మేమైతే మిల్లెట్స్ తీసుకుంటుండే వాళ్ళం. కానీ నేనేమనుకున్నా అంటే ఇలా పొంగల్లా చేస్తే కొంచెం గ్రేవీగా కూడా అనిపిస్తుంది, దానికి క్రీమీగా జ్యూసీగా ఉంటుంది కదా పొంగల్ అనేది. నేను హార్డ్గా కాదు, కొంచెం లూజ్గానే చేస్తున్నాను పొంగల్, సో దట్ ఈజీగా తినేయొచ్చని. సో తనకు కూడా ఒకసారి ఇది ట్రై చేద్దామని చెప్పి ఈరోజైతే ఫాక్స్టైల్ మిల్లెట్స్తో అయితే మాత్రం పొంగల్ చేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్. కానీ ఏంటంటే దాంట్లో ఒక్కటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే మిల్లెట్స్ అనేది ఎప్పుడైనా ఓవర్ నైట్ అనేది సోక్ చేసి ఉంచాలి. మిల్లెట్స్ ఎలా అంటే చాలామంది ఎలా అంటారంటే 2 to 3 hours సోక్ చేస్తే సరిపోతుంది, బాగానే వస్తుంది అంటారు. కానీ నేను ఆల్రెడీ 2 to 3 hours సోక్ చేసిన మిల్లెట్స్ కూడా తినున్నాను, అలానే ఓవర్ నైట్ సోక్ చేసిన కూడా తినున్నాను. నాకు ఓవర్ నైట్ సోక్ చేస్తే ఏంటంటే చాలా ఈజీగా ప్రెషర్ కుక్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. పైగా ఏంటంటే అది డైజెషన్ కూడా చాలా ఈజీ, మనకి ఎలాంటి గ్యాస్ట్రిక్ అప్సెట్స్ లాంటివి ఏమి ఉండవు ఇన్ కేస్ మనం ఓవర్ నైట్ సోక్ చేస్తే. ఒక్కొక్కసారి ఏంటంటే 2 to 3 hours అప్పుడు మిల్లెట్ సరిగ్గా సోక్ అవ్వదు. అప్పుడు ఏంటంటే మనకి కుకింగ్కి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. పైగా తినేటప్పుడు కొన్నిసార్లు ప్రతిసారి గ్యాస్ట్రిక్ డైజెషన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అని చెప్పను, కానీ కొన్నిసార్లు డిస్టర్బెన్సెస్లో అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఓవర్ నైట్ సోక్ చేసుకుంటేనే బెటరు. సో నేను ఆల్రెడీ ఓవర్ నైట్ అయితే సోక్ చేసేసుకున్నాను మిల్లెట్స్ని అయితే. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మిల్లెట్స్లోని ఎప్పుడైనా మిల్లెట్స్తో ఏ రెసిపీ చేసినా మనం సింగిల్ మిల్లెటే వాడాలి. అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే మిల్లెట్స్ చాలా హెల్దీ, అన్ని రకాల మిల్లెట్స్ ఒకేసారి తినేద్దాము, ఇంకా మనం మంచిగా వెయిట్ లాస్ అయిపోవచ్చు, గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ దాంది, సో మనకి షుగర్ కూడా స్పైక్ ఉండవు అని అనుకుంటారు. కానీ మిల్లెట్స్ అనేది ఎప్పుడు ఒక మిల్లెట్ ఒకసారే వాడాలి. అంటే ఇప్పుడు నేను పొంగల్లోనే ఒక టైప్ ఆఫ్ మిల్లెటే వేస్తున్నా, ఫాక్స్టైల్ అనేది. ఇప్పుడు మీరు ఫాక్స్టైల్ లేదు, మీ దగ్గర ఇంకేమైనా ఉన్నాయి అనుకోండి, కోడు మిల్లెట్స్, ఓన్లీ కోడు మిల్లెట్స్తోనే చేయండి. రెండింటిని మాత్రం కలపొద్దు. నేను లాస్ట్ టైం అలానే చేసి ఉన్నా, అంటే 2 to 3 మిల్లెట్స్ కలిపేసి ఆటా పిండిలా కూడా రెడీ చేశాను, సో దట్ చపాతీలు చేయొచ్చని. అస్సలు టేస్ట్ కాదు కదా, అసలు అరిగేది కాదు అది. సో నాకు అది బాగా తెలిసి వచ్చింది ఏంటంటే ఎప్పుడైనా మిల్లెట్స్ మీరు వాడేలా ఉంటే ఒక మిల్లెటే, సింగిల్ వెరైటీ ఆఫ్ మిల్లెట్ని మీరు దేంతో అయినా కాంబినేషన్తో వాడొచ్చు. కానీ అన్ని మిల్లెట్స్ని ఒకేసారి అయితే వాడొద్దు, మనకి అరగదు మెయిన్గా. సో ఇప్పుడైతే ఈ రెసిపీకి కావాల్సినవి అయితే ఒకసారి చూడండి ఏమేమి కావాలో అనేది. పెసరపప్పు, మిల్లెట్స్, ఇది ఫాక్స్టైల్ మిల్లెట్స్. సో ఇంకా నెక్స్ట్ అయితే పోపుల కోసం కావాల్సినవి జీడిపప్పు. కంపల్సరీగా నేనైతే జీడిపప్పు అయితే వేస్తాను, కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. జీడిపప్పు నచ్చే వాళ్ళు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే మా ఇంట్లో అందరికీ జీడిపప్పు అంటే చాలా ఇష్టం. సో బేసిక్గా జీలకర్ర, మనకి పెప్పర్, జీడిపప్పు, దాంతోపాటు కొంచెం అల్లము, ఇలా పొడవుగా కట్ చేస్తున్నాను నేను ఆల్రెడీ అల్లము, కొంచెం ఇంగువ, గ్రీన్ చిల్లీస్, అలానే కర్రీ లీవ్స్, అంతే. సో చాలా బేసిక్గా చేసేది ఈ పొంగల్ అయితే. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. అంటే ఇంట్లో ఇప్పుడు ఏమైనా సడన్గా నేను చెప్పలేను, ఎందుకంటే మిల్లెట్స్ని కంపల్సరీగా మనం ఓవర్ నైట్ సోక్ చేయాలి కాబట్టి సడన్గా అయితే ఈ డిష్ అవ్వదు. కానీ ఇన్ కేస్ మీరు ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే మాత్రం మిల్లెట్స్ని ఇది మీరు బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చు, అలానే లంచ్లో కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు చాలా ఈజీ ప్రాసెస్, ఒకసారి అయితే ఇది స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఈ పొంగల్లోకి అయితే పప్పు ఉంది కదా, పెసరపప్పుని బాగా రోస్ట్ చేసుకుందాం. రోస్ట్ చేసుకున్న పెసరపప్పుతో పొంగల్ టేస్ట్ ఇంకా బాగుంటుంది. కాబట్టి ఫస్ట్ అయితే వీటిని నేను బాగా రోస్ట్ చేసేసుకుంటున్నా. పప్పు అయితే లైట్ బ్రౌన్గా ఫ్రై అయితే అయిపోయింది. యాక్చువల్గా ఇది ఫ్రై చేసే ముందు వాష్ చేయము, ఫస్ట్ అయితే వీటిని మంచిగా ఫ్రై చేసేస్తాం. మంచి అరోమా అనేది రిలీజ్ అవుతుంది ఫ్రై అయిపోయాక. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఫ్రై అయిపోయింది, చూస్తే తెలుస్తుంది కదా, చూసారా లైట్గా బ్రౌన్గా అయిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు దీన్ని దించేద్దాం. ఇప్పుడు దీన్ని మనం కావాలంటే
నీట్గా వాష్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇది నీట్గా వాష్ అయితే చేసుకున్నా. ఇప్పుడు దీన్ని అయితే ప్రెషర్ కుక్కర్లో వేసేసుకుందాం. వన్ కప్ ఆఫ్ దాల్కి 1 కప్ ఆఫ్ మిల్లెట్స్ అయితే వాడుతున్నాను నేను ఆల్రెడీ మిల్లెట్స్ని నీట్గా వాష్ చేసుకొని వాటర్లో సోక్ చేసేసాను, ఫ్రెష్ మీన్స్ లైక్ క్లీన్ వాటర్లోనే. సో నేను ఆ వాటరే వాడుతున్నాను. మీకు కొంచెం వాటర్ పడుతుంది అంటే కొంచెం వేసుకోండి. కిచిడి ఎప్పుడైనా లైక్ పొంగల్ అనేది కొంచెం రన్నీగానే ఉంటుంది. సో వాటర్ అయితే యాడ్ చేసేసా. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేసుకొని ప్రెషర్ కుక్ చేస్తే సరిపోతుంది. ఒక 4 to 5 విజిల్స్ వస్తే మెత్తగా కుక్ అయిపోతుంది. నేను ఇప్పుడు దీంట్లో ఓన్లీ సాల్ట్ ఒకటే వేస్తున్నాను. సాల్ట్ వేసేసి దీన్ని అయితే మీడియం ఫ్లేమ్లోకి ప్రెషర్ కుక్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని ఒక 4 to 5 విజిల్స్ మీడియం ఫ్లేమ్లోని కుక్ చేసేద్దాం. సో మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఇది ఇంకొంచెం చల్లబడితే ఇంకొంచెం దగ్గరికి అయిపోతుంది. సో ఇప్పుడు దీంట్లోకి అయితే మనం పోపు వేసేసుకుందాం. ఫస్ట్ అయితే దీంట్లోని మనం జీలకర్ర అయితే వేసేసుకుందాం. అలానే పెప్పర్, జీడిపప్పు. ఇవి బాగా నెయ్యిలో ఫ్రై అవ్వాలి ఫస్ట్. జీడిపప్పు మొత్తం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ అల్లం అవన్నీ వేసుకుందాం దీంట్లోకి. ఫస్ట్ అయితే నెయ్యిలో బాగా జీడిపప్పు అనేది మంచిగా వేగనిస్తే. సో జీడిపప్పు అయితే మంచిగా బ్రౌన్ అయిపోయాక దీంట్లోకి అయితే నేను అల్లం వేసా. అల్లం అలానే పచ్చిమిర్చి, కొంచెం ఇంగువ లాస్ట్లో. పోపు అయితే రెడీ. ఇప్పుడు ఈ పోపుని అయితే దీంట్లోకి వేసేస్తుంది. అసలు చక్కగా జీడిపప్పు నెయ్యితో పోపు. అసలు మనం మిల్లెట్స్ తింటున్నట్టే ఉండదు. నార్మల్గా మన రైస్తో చేసుకుంటే పొంగల్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇది టేస్ట్ కూడా. కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎవరైనా మిల్లెట్స్ తినాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ వెరైటీ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే. సో మన పొంగల్ అయితే రెడీ అయిపోయింది విత్ సమ్ పకోడీ అండ్ సాలెడ్. సో ఫస్ట్ అయితే దీని టేస్ట్ నేను మా పాపకైతే తినిపిస్తా. తను ఏమంటుందో చూద్దాం ఒకసారి, ఉండండి. తనైతే ఫస్ట్ తినిపిస్తే, ఎందుకంటే ఎప్పుడు తను మిల్లెట్స్ ఇప్పటివరకు తినలేదు. సో నెమ్మదిగా మిల్లెట్స్ అయితే ట్రై చేద్దామని. సో తనైతే ఇప్పటివరకు ఎప్పుడు మిల్లెట్స్ అయితే తినలేదు. సో ఒకసారి తనతో ఇది ట్రై చేద్దామని చెప్పి తనకి సైడ్ డిష్ కింద నేను పకోడీ కూడా చేశాను. అంటే కొంచెం తనకి నచ్చిన ఐటమ్ ఉంటే తొందరగా తింటాదేమో అని చెప్పి తను చాలా రోజుల నుంచి పకోడీ చేయమని అడుగుతుండేది నాకు. సో కొంచెం కొత్త డిష్ కదా మిల్లెట్స్, దాంతోపాటు పకోడీ చేస్తే మేబీ తను ఇష్టంగా తింటాదేమో అని చెప్పి. ఇప్పుడైతే ఫస్ట్ మా పాప రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం, ఉండండి. ఫస్ట్ అయితే దాన్ని పిలుస్తాను, తను నచ్చుతుందో లేదో చూద్దాం ఇది. సో ఫస్ట్ ట్రయల్ మా పాప మీద ఈరోజు. ఎలా ఉందో చెప్పమ్మా. ఫస్ట్ తిను. తన కెమెరా ముందు ఏదైనా బాగుందని వస్తుంది. ఎలా ఉంది? బానే ఉందా? ఓ కాజు.
అసలు కంపల్సరీగా నెయ్యితోని మీరు పోపు వేయండి. నెయ్యితో పోపు వేస్తే ఏంటంటే చాలా కమ్మగా ఉంటుంది. దీంట్లో పెప్పర్ వేస్తా కదా, ఆ పెప్పర్ ఘాటు ఏం తెలియదు నెయ్యితో వేస్తే. ఆయిల్ కన్నా నెయ్యి వాడండి, బాగుంటుంది. యాక్చువల్గా మా ఇంట్లో నేను నెయ్యి తిన్ను, మిగతా వాళ్ళందరూ తింటారు. సో నేను నా కోసం అయితే కొంచెం పొంగల్ పక్కకు తీసేసుకున్నాను. నెయ్యితో వేసింది అయితే మాత్రం వీళ్ళకి తినిపిస్తున్నాను. నేనైతే నెయ్యితో తిన్ను. చూసుకోండి, పిల్లలకి తినిపించేటప్పుడు ఆ పెప్పర్స్ చాలా ఎక్కువ వేసాం కాబట్టి అవి సైడ్ చేసేయండి. అది కానీ ఒక్కటైనా నవ్విలారా ఇంకా మిగతాదంతా తినరు వాళ్ళు అసలు. హౌ వాజ్ ఇట్? తనకైతే బాగా నచ్చింది. సో నేను అనుకోవడం కిడ్స్ కూడా ఇలా చేసుకుంటే బాగానే తింటారేమో. మా హస్బెండ్ కూడా టేస్ట్ చేశారు, ఆయనైతే చాలా బాగుందని చెప్పారు. నాకు మెయిన్ కన్సర్న్ ఏముండేదంటే పాప తింటాదా లేదా అని చెప్పి, ఎందుకంటే మిల్లెట్స్ కదా, ఎప్పుడు ట్రై చేయలేదు అసలు తనకి నచ్చుతుందో లేదో అని. సో తను కూడా బాగానే ఉంది అన్నది. సో ఒక వీక్ ఒక 2 టైమ్స్ అలా ఇలా ఈ పొంగల్లా చేసేసుకుంటే మనకి హెల్త్ కూడా వస్తుంది, అలానే కొంచెం వెరైటీగా తిన్నట్టు కూడా ఉంటుంది. ఇది చాలా ఈజీ కూడా, 1 pot డిష్. యాక్చువల్గా ఈరోజు కూడా మా మెయిడ్ రాలేదు కాబట్టి నాకు కొన్ని గిన్నెల్లోనే ఏదైనా ఒక ఐటెం చేసేద్దామంటే నాకు ఇది గుర్తుకొచ్చింది. అందుకే ఇంక ఈరోజు ఇది చేసేసా. ఎందుకంటే మనకి జస్ట్ బేసిక్గా ఒక కుక్కరే అవుతుంది దీంతో, ఇంకా అన్నీ అయిపోయినట్టే. పప్పు సపరేట్గా, రైస్ సపరేట్గా చేస్తే చాలా ఎక్కువ గిన్నెలు కూడా అవుతున్నాయి. ఇలా అయితే ఓన్లీ ఒక గిన్నెతోనే అన్నీ అయిపోతాయి. కానీ సాయంత్రంకి అయితే ఇది చల్లబడిపోతే గట్టిగా అయిపోతుంది కాబట్టి క్వాంటిటీ అనేది ఒక పూట వరకే చేసుకోండి. సో దట్ వేడివేడిగా తింటేనే ఇది బాగుంటుంది. కొంచెమైనా చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోతే ఇంక అంత టేస్ట్ ఉండదు. కాబట్టి పొంగల్ లాంటివి ఎప్పుడైనా, పొంగల్ కానీ ఉప్మా కానీ వేడివేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటుంది, వేడిగా. సో నేనైతే దీనికి ఇప్పుడు ఇదైతే మొత్తం ఫీడ్ చేస్తాను. ఫీడ్ చేసేసాక నెక్స్ట్ ఇంకో రెసిపీతో అయితే మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్. అలానే నా ఛానల్ నచ్చినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.